చూస్తున్నారు జయరాం గారు, జూబ్లీ హిల్స్ లో రోజు రోజుకి ప్రచారం స్పీడప్ చేస్తున్నారు, అన్ని పార్టీలు స్పీడప్ చేస్తున్నాయి. సో అటు బీఆర్ఎస్ వచ్చేసి అటు సిట్టింగ్ సీట్ కాబట్టి మాకే వస్తారన్న కాన్ఫిడెంట్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకటి అటు కౌశిక్ గారు చెప్పినట్లు ఇక్కడ మేము డెవలప్మెంట్స్ చేస్తున్నాము, దాదాపుగా 200 కోట్ల మేము నిధులు కేటాయించి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ కేంద్రంకి వచ్చేసి కూడా అటు శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మేము 14 లక్షల కోట్ల వరకు తెలంగాణకు మేము ఇవ్వడం జరిగింది, ఆ డెవలప్మెంట్స్ మేము కూడా చేస్తున్నాం, ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ లో కూడా మా వాటా కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాటాల గురించి మాట్లాడుకున్నట్లయితే సరే అవన్నీ పక్కన పెట్టినా ఏంటి అసలు జూబ్లీ హిల్స్ పాలిటిక్స్ ఎటు పోతుంది? చీప్ పాలిటిక్సా లేదంటే నిజంగానే బానే ఉంటుందా? ప్రజల ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ వాస్తవాలను మాత్రమే మాట్లాడదు. సో రాజకీయ పార్టీలు అంటే డెఫినెట్ గా ఎగ్జాజరేట్ చేసి చెప్తూ ఉంటాయి, సర్వసాధారణం. ఇంకా ప్రభుత్వాల గురించి అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. ఇక మేమే తోపులో తురంకాల్లో, సో ఇక మాకంటే మించిన లేడు అనేది ప్రభుత్వాలు చెప్తుంటాయి. సో ఇక్కడ ఒక నిమిషాన్ని మనం ప్రాక్టికల్ అంశాల విషయానికి వచ్చిందంటే, ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గరగా వస్తున్నది. ఈ 2 సంవత్సరాల లోపల ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడడం అనేది అంటే ఇక దాన్ని అంతకంటే తిరిగి తక్కువతనం అయిపోతుంది. బీఆర్ఎస్ చేసిందా చేయలేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ప్రజలు తిరస్కరించారు, మీకు పవర్ ని చేతికి అప్పగించారు. మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారంటే, ఇంతకుముందు చరణ్ కౌశిక్ చెప్పినట్టుగా 200 కోట్లు అంటే 2 రూపాయలు కూడా అక్కడ ఏం కేటాయింపులు జరగలేదు, ఇంతవరకు పని కూడా ఏం జరగలేదు. ఇది వాస్తవం. 2 రూపాయలు కూడా 200 కోట్లు పక్కన పెట్టారు, 2 రూపాయల పని కూడా ఏం జరుగుతలేదు. సో మీరు గ్రౌండ్ రియాలిటీ అన్నది వస్తున్నాం. గ్రౌండ్ రియాలిటీ లోపల మన అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ వాళ్ళకు తెలియకపోవడం, ఎందుకంటే వాళ్ళ క్యాట్రాక్ట్ వచ్చింది. సో వాళ్ళకు ఆ మాత్రం ఆ మస్కా బారిన కళ్ళతో చూడాలంటే అంత చాలా క్లియర్ కనిపిస్తుంది అన్నమాట. అది కూడా నాకేం తెలియదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఓటర్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, 3,90,000 చిల్లరకు పై చిలుకు ఉన్న ఓటర్లను మొన్న జిహెచ్ఎంసీ డిక్లేర్ చేసేసింది. అందులోపల 1,25,000 ఓట్లు ముస్లింస్వి, దాంతో పాటు వచ్చేసి ఒక 20,000 ఓట్లు వచ్చేసి ఉన్నత వర్గాలవే. ఇక రిమైనింగ్ ఓట్లన్నీ స్లమ్స్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, 20 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ ని నెగ్లెక్ట్ చేయబడిన కాన్స్టిట్యున్సీ. అది వాంటెడ్ గా నెగ్లెక్ట్ చేస్తున్నది. అది ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. చరణ్ కౌశిక్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పేసి మేము ఇంకో 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి. దానికి కూడా ల్యాండ్ మార్క్ ఏంటంటే జనార్దన్ రెడ్డి గారికి ముందు తర్వాత అన్నట్టు కాన్స్టిట్యున్సీ. జనార్దన్ రెడ్డి గారు చేసిన పనులు తప్పితే ఇంతకు మించిన పనులు మీకు ఎక్కడ కూడా జరగలేదు. ఈవెన్ ఈ రోజు పిహెచ్సి సెంటర్ లోపల స్లమ్స్ ఉంటే డెంగ్యూ ఫీవర్లు, డయేరియా ఎక్సెట్రా జబ్బులు కనుక వచ్చినట్టయితే వాళ్లకు ప్రాపర్ మెడిసిన్ కూడా లేదు అక్కడ. అంటే ఈ పారాసెటమాల్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్ దేవుడు పారాసెటమాల్ టాబ్లెట్స్ కూడా లేవు. మరి ఈ కేటాయింపులన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయో ఇంతవరకు ఏం తెలియటం లేదు. మరి దీనికి ఆరోగ్య శాఖ కాస్త అనారోగ్య శాఖగా మారిందనే విషయాన్ని నేను మాత్రం చాలా క్లియర్ గా ఎవిడెన్స్ తో సహా చెప్తాను. ఇది దామోదర్ రాజనసమ్మకు వినే అంత శక్తి ఉంటే నేను ఎప్పుడైనా రెడీ. ఇక పార్టీలో ఉన్న వాళ్ళు లేకపోతే పవర్ లో ఉన్న వాళ్ళ పక్కన పెట్టేద్దాం. ఇదొక అంశం. అంటే ఈ రోజు అక్కడ అనారోగ్య పరిస్థితులను కాదు చూసినట్టయితే ఓన్లీ పేద ప్రజలకు మాత్రమే ఈ ఇబ్బందులు ఉన్నవి. కానీ బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే, వీళ్ళ ఇళ్లలో రోజు ఈ పేదలంతా పోయి పనులు చేసేసి వీళ్ళ తోటలకు, వీళ్ళ ఇళ్లలో, వీళ్ళ వంట రూములలో, వీళ్ళ బాత్రూమ్లలో, వీళ్ళ పాకి పనులు చేసే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళ బేరానికి పోయి ఈ రోజు ఓట్లు అట్టుకోవడం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. ఈ రోజు వీళ్ళంతా పోయి ఏ ఉన్నతమైన వ్యక్తులం అనుకున్నారో, ఎవరైతే మేము అత్యున్నతమైన పరిస్థితులు అనుకున్న ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రోజు మొత్తము యావత్ ప్రభుత్వం మొత్తం మోకరిల్లుతున్నది చూసినావా? దట్ ఈస్ ద గ్రేట్. అది కాన్స్టిట్యూషన్ అంటే. ఈ రోజు 4 రోజులు తపస్సు చేసిన రేవంత్, 40 రోజులు చేసినా కూడా రేవంత్ కు అక్కడ అడిగే ప్రశ్న ఒక్కటే, ఇక్కడ నువ్వు చేసింది ఏంది, మేము చేయాల్సింది ఏంది? ఇండ్లు కూలగొట్టినందుకు ఓట్లు వేయాలా? హైడ్రా పేరుతోనే అక్రమాలు చేసినందుకు రోడ్లు వేయాలా? హైడ్రా పేరుతోనే భూములను కబ్జా కొట్టేసి తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రమే 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి ఈ 1 మంత్ గ్యాప్ లోపల మొన్నటి 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి ఆ 1 మంత్ గ్యాప్ లోపల మీరు కోర్టుకు వెళ్ళేసి
మొత్తం స్టే ఆర్డర్లు తెచ్చుకోండి, మీ ఇల్లు మాత్రం పదిలంగా ఉంటాయని చెప్పుకోవడం కోసం ఓట్లు వేయాలా? కన్నీళ్ల వెదతోని నిరుపేదలు నిరక్షరాస్యులు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను తరిమి కొట్టిన రంగనాథ్కు చేసినందుకు ఓట్లు వేయాలా? ఆ రంగనాథ్ నడిపించిన రేవంత్ రెడ్డికి చేసినందుకు ఓట్లు వేయాలా? ఈ ప్రశ్నలు అన్నీ వస్తాయి. ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏ ఒక్కదానికైనా రేవంత్ దగ్గర సమాధానం ఉందా? నీ అల్లుడికి ఫార్మాసిటికల్ కంపెనీ కావాలనుకుంటే ఊరంతా ఖాళీ చేపిస్తావు. నీ అల్లుడికి ఫార్మాసిటికల్ షేర్ కావాలనుకుంటే కొత్త ఆర్డర్లు పట్టుకొస్తావు. నీ అల్లుడు ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చేసి తెలంగాణ వ్యక్తుల మీద రుద్దుతున్నావు చూసినామా? దానికి సిగ్గుపడదామా? ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ లోపల 70% ఉద్యోగస్తులను ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చేసి అయ్యా మా దగ్గర ఉద్యోగాలు రారా అనిపిస్తున్నారు. దానికి సిగ్గుపడదామా? ఈ రోజు ఇదే తెలంగాణలో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న భాగవతాల గురించి సిగ్గుపడదామా? అంటే ఈ రోజు నువ్వు చేసినది ఇంకా చెప్పాలంటే మెట్రో గురించి నేను నోరు ఎత్తితే ఈ రోజు రేవంత్ దగ్గర నోరే మూసుకొని పోతుంది, ప్రభుత్వానికి నోరులేము. ఏదైతే కౌశిక్ చెప్పినా ఉన్నాయో తమ్ముడి కౌశిక్ అర్థం కావాల్సిందంటే నీ సిన్సియారిటీకి నిజంగా నేను జోహార్లు అర్పిస్తున్నాను. కానీ మన సిన్సియారిటీ అనేది ఓట్లు పడవు, మనం భజన చేస్తే ఓట్లు పడవు, బాధ్యతగా ఉంటే ఓట్లు వస్తాయి. ఒకటి ముస్లిం ఓటర్లు ఈ రోజు అక్కడ 1,25,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను ఈ రోజు కొల్లగొట్టాలి అనుకుంటే ఎవరు తీసుకొచ్చుకోవాలి? సరే బీఆర్ఎస్ తప్పిదాలు ఉన్నాయా చెప్పుదాలు ఒప్పులు ఉన్నాయా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే దానికి రిజల్ట్స్ మనం చూసాం. కానీ ఈ రోజు 2 సంవత్సరాల లోపల నువ్వు చేసింది ఏమున్నది? ఎక్కడైనా భూములు ఉంటే ఆ భూముల్లా గద్దలాగా తన్నుకుపోవటం, వాటాల కోసం కాల్చుకోవటం, లేదంటే కాంప్రమైజ్లు అవ్వటం. సిగ్గు లేకుండా కాల్చుకుంటున్నామా? ఏ మాత్రం బుద్ధి జ్ఞానం కళ్ళు లేకుండా కాంప్రమైజ్ అవుతున్నామా? ఇది ప్రజలకు కనిపించడం లేదా? మేము చెప్పటం లేదా? అంటే ఈ రోజు ప్రజలు ఏది దీన్ని చూడటం లేదా? ప్రజలు అత్యున్నతమైన వ్యక్తులను ఈ రోజు మన కొండ సురేఖ కూతురు బహిరంగంగానే లిస్ట్ వేసింది. మరి మళ్ళీ కొండ సురేఖను తీసుకొచ్చేసి కాలాబేరానికి ఎందుకు పోయిన మీరు? ఎందుకు ముచ్చట్లో తీసుకొచ్చుకున్నారు? మురళిని తీసుకొచ్చేసి ఎందుకు పెట్టేసిండు? నేను వరంగల్ బిడ్డనే కదా, మేము వరంగల్లో పుట్టి పెరిగినాం కదా. అంటే అక్కడ వరంగల్ కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న గొప్పతనం ఏం జరిగింది, ఇప్పటికి ఏం జరిగింది కనుక మీరు కొండ సురేఖను టార్గెట్ చేసి మళ్ళీ వెంటనే రిలాక్స్ అయ్యిండ్రు? మీ అవసరాలు మీ అక్కర్లు ఏం ముడిపడి ఉన్నాయి? లేదనుకుంటే మీ రాష్ట్రీయ చేతులు ఏమున్నాయి అనేది ప్రజలు ఆలోచించరా? అంటే ఇవన్నింటినీ ఈ ప్రశ్నలకు రేవంత్ దగ్గర సమాధానాలు ఉంటాయా? లేదు. వన్ వే ట్రాఫిక్ లాగా నువ్వు చెప్పుకుంటూ పోతావు, ఎన్నుకుంటూ పోతావు, గుద్దేవాడు గుద్దుతుంటాడు, గెలిచేవాడు గెలుస్తుంటాడు. సరే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా అర్థం. కానీ ఈ ఓటమి మాత్రము ఈ గెలుపు మాత్రము డెఫినెట్ గా రేవంత్ తలరాత్ర చేంజ్ చేస్తారు, డెఫినెట్ గా చేంజ్ చేస్తారు. రాసి పెట్టేసుకోండి. నెంబర్ 1, రేవంత్ కు ఇది మన ప్రజలందరూ కనిపించేది సింపుల్ ఒక కాన్స్టిట్యున్సీ, కానీ ప్రభుత్వానికి దిస్ ఇస్ ద రెఫరెండం 2 సంవత్సరాలకు. ప్రజలందరూ కనిపించేది ఒక బై ఎలక్షన్, కానీ ప్రభుత్వానికి అధిష్టానం ఇది బిగించిన దానికి తప్పించుకొని తిరుగుతున్నవాడు రేవంత్. దానికి ఎస్సీల బీసీలకు ఇన్ఛార్జీలు పెట్టేసి మీరు గెలిపించుకోండి మాకు సంబంధం లేదా అనేసి రేవంత్ తప్పుకున్నావు. ఒకవేళ కనుక అది గెలిచే కాన్స్టిట్యున్సీ అయితే రేవంత్ రుబాబు ఎంతగా ఉండేది? అహంకారంతో నువ్వు మాట్లాడిన మాటలు ఎట్లా ఉండేటివి? ఈ అహంకారం ఈ రోజు ఏం జరిగింది, ఏం జరగబోతున్నది? జరిగిన 10 సంవత్సరాల లోపల ఇదే మాట చెప్పినాం. అహంకారం అనే మాట గురించే మాట్లాడాం, అవినీతి గురించి మాట్లాడాం. కానీ నీకు 10 సంవత్సరాల జరిగిన అహంకారం అవినీతి అయితే 2 సంవత్సరాల్లో 2 లెక్క జరిగిన అవినీతి, 2 ఎక్కువగా. ఈ రోజు 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ రోజు ఏంటంటే మేడి పండు చూసి మేలమై ఉండను పొట్ట విపుతో పురుగులు కాదు. ఈ రోజు ఆలీబాబా చాలీ చోర్ లాగా మారిపోయింది. ఆలీబాబా ఎవరు, చాలీ చోర్ ఎవరు అని ప్రజలు ప్రశ్నించరా? మేము ప్రజలలో ఒక్కలంగామా? మా గొంతుక మరీ అంత పిచ్చిదనుకుంటున్నారా? మీ కింద దాసోహం పడుతున్నామా? నీ కింద అడుక్కోవడానికి వచ్చినామా? నువ్వు నేను ఒకటేసారి ప్రయాణం చేసినావు రాజకీయాలలో. నేను ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాను, నువ్వు డబ్బుల కోసం పరుగులెత్తుతున్నావు. నీకు నాకున్న తేడా ఏంది రేవంత్? నీకు నాకున్న డిఫరెన్స్ ఏంది? నీకంటే అత్యున్నతమైన చదువు చదివాను, అత్యున్నతమైన ప్లేస్ లో ఉన్నాను, కానీ ఈ రోజు ప్రజల మధ్యలో ఉన్నాను. నువ్వు అహంకారంతో కొట్టుకుంటున్నావు. నువ్వు ఏ ఒక్కదానికైనా ఈ రోజు ప్రజలకు ఆరోగ్యం కావాలా? ఉన్నదా? లా అండ్ ఆర్డర్ కావాలా? ఉన్నదా? విద్యా అవకాశాలు కావాలా? ఉన్నాయా?
40,000 కోట్లు ఖర్చు చేసినాను. ఎక్కడ ఖర్చు చేసిన ఒకసారి చెప్పు. అంటే ఈరోజు ఒకవైపు మెడికల్ డిపార్ట్మెంట్ ను 4 బ్రోకర్ల మధ్యలో నువ్వు తాకట్టు పెట్టేసింది మీరు అంతా కలిసి. నేను ఆ పేర్లు చెప్పి 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 నాకు బోర్ వచ్చి నాకు సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ కుచ్చోలు పడుతున్నాయి, భయం వేస్తుంది. జయరామ్ సార్ ఏం మాట్లాడుతున్నారు, అయినా మీకు బుద్ధి రావట్లేదు, మీ చెవులు వినిపించట్లేదు. చెప్తాను మీ చెవులు వినిపించట్లేదు. ఒక్క నిమిషం సునీత, 1 minute. అది మీకు దానిపైన ఏ ఒక్క దాని మీద నేను మాట్లాడిన లేవనెత్తిన వాటి మీద ఏ ఒక్క దాని మీద మీ చర్య ఉన్నదా? వాళ్ళతో మీకు సంబంధాలు అనుబంధాలు లేవా? ఈరోజు నవీన్ మిట్టల్ కావచ్చు, లేకపోతే అనేక మంది ఐఏఎస్లు కావచ్చు, అనేక మంది ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, లేకపోతే దోపిడీ కావచ్చు, అనేక అంశాలను నేను ప్రజల ముందు పెట్టాను, మీ ముందు పెట్టాను. మీ కళ్ళు కనబడవు, చెవులు వినపడవా? ప్రజలకైతే వినిపిస్తాయి కదా. ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటా. కౌశిక్ గారు ఏం చెప్తారు? జయరామ్ గారు కమెంట్స్. ఇక్కడ ఇప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు కాదు ఇది. దయచేసి బస్సు దవాఖానకు సంబంధించి 40 టెస్టులకు సంబంధించి మొన్ననే ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీ ప్రతి ప్రశ్న సమాధానం. ఇక్కడ వ్యక్తిగత విషయాలు ఏమిటో నాకు అర్థం కాదు. కాదండి, ఆగండి. మెట్రో అరే మీరు ఆగండి. డిస్కౌంట్ 1,00,000 కోట్ల రూపాయల అప్పులైన మరి ఇప్పుడు ఎట్లా ఎవరు తీర్పాలి మీరు చెప్పండి. ఎవరు డిస్కౌంట్ మీరు చేసిన మీరు ఎనలిస్ట్. ఆగండి, మీరు ఎనలిస్ట్ ఏం చేయాలి? అరే ఆగండి, అప్పులు అనేటివి మీరు మాట్లాడే ఆలోచనే లేదు. ప్రభుత్వానికి ఏ రాజకీయ నాయకుడు లేదు. అప్పుల పేరు చేసి లక్షల కోట్ల దోపిడీ ఎక్కడ ఒక నిమిషం జయరామ్ గారు మీకు నేను టైం చాలా ఇచ్చాను. ఒక్క నిమిషం, ఆయన ఏదో ఆయన పాయింట్ మాట్లాడివ్వండి ప్లీజ్. వెయిట్ ఒక్క నిమిషం జయరామ్ గారు. డిస్కౌంట్ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ప్రతి సంవత్సరం 9,000 కోట్ల రూపాయలు భారపడుతుంది. మరి ఎవరు కారణం? వీరి కారణం చెప్పండి. మరి ఎవరు చేసి 1,00,000 కోట్ల రూపాయలు? మరి వచ్చిన మాట్లాడుతున్నా వచ్చినే మీరేమంటావు? మీరేం మాట్లాడారు? వాస్తవాలు మాట్లాడండి. అదే మీరు మాట్లాడితే మేము అవినీతి చేసినట్ట? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం దివాలా వాస్తవాలే. కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి, 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ పెండింగ్ బిడ్లు పెట్టిపోయిండు. రాష్ట్ర